Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగార మోగబోతుందా? ఎలక్షన్ కమిషన్ అత్యున్నత స్థాయి బృందం పర్యటన ఒకవైపు, ప్రధాన ప్రతిపక్ష నేత హడావిడి మరొక వైపు. ఆల్రెడీ ఫిర్యాదుల పరంపర పూర్తయింది. మరోవైపు అధికార పార్టీ మార్పులు చేర్పులతో జాబితా నేడో రేపో అనే స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కలిపి చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల డేట్ ఫిక్స్ అయిపోయినటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి కూడా గతంలో చేసినటువంటి ప్రకటన బట్టి చూస్తే ముందుగానే ఎన్నికలు వస్తాయి అనేటువంటి అభిప్రాయం మరింత జోరందుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో తాజా పరిస్థితులు ఏంటి, ఎన్నికలకి ఆంధ్రప్రదేశ్ ఎంతవరకు సంసిద్ధంగా ఉంది, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు గారు. కృష్ణాంజనేయులు గారు, నమస్కారం. నమస్తే కేశవ్ గారు. కృష్ణాంజనేయులు గారు, ఆంధ్రప్రదేశ్లో ఈ డేట్ ఫిక్స్ చేయడం అనే దానిపైన రకరకాల ఊహాగానాలు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 2 వారాల ముందే అనగానే అందరూ ఫిబ్రవరి అన్నారు. ఫిబ్రవరి 2 నుంచే కోడ్ వచ్చేస్తుంది, దేశవ్యాప్తంగా కోడ్ వచ్చేసింది, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సన్నద్ధం అని. ఇప్పుడు అత్యున్నత స్థాయి కమిటీ ఆంధ్రప్రదేశ్లో పర్యటన 3 రోజుల పాటు బస చేయడం, అలానే ఈ ఓట్ల అవకతవకలపైన వస్తున్నటువంటి కంప్లైంట్లు, ఇవన్నీ చూస్తే ఎన్నికలు ముందుకు వచ్చినట్ట, లేదా ఇవి సవరించడానికి మరికొంత సమయం పట్టేటువంటి పరిస్థితి ఉందా? కేంద్ర ఎన్నికల కమిషన్ ఉన్నత స్థాయి కమిటీ విజయవాడకు వచ్చింది. 2 రోజుల పాటు ఇక్కడ అందరితో అన్ని పార్టీల వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి సంసిద్ధత ఎంతవరకు ఉంది అని అధికారులతో కూడా మాట్లాడేదానికి అవకాశం. పోయిన నెలలో 2 రోజుల పాటు ఐపీఎస్లు ఐఏఎస్ ఆఫీసర్లతో కూడా మీటింగ్ కూడా నిర్వహించారు. పూర్తి స్థాయి సన్నద్ధత ఉంది, మనం ఎన్నికలకు రెడీ అయిపోవాలి అనేటువంటి దాన్ని ఎన్నికల కమిషన్ రెడీ అయింది. అయితే ప్రతిపక్ష పార్టీల్లో ఆరోపణ ఏమిటి అని అంటే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దొంగ ఓట్లను ఒక్కొక్క నియోజకవర్గంలో లక్షలు చేర్పించారు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఓట్లని తొలగించారు అనేటువంటి దాని మీద వీళ్ళు ఆరోపణ చేస్తూ వచ్చారు. ఎప్పుడు ఒక ఏడాది నుంచి ఆరోపణ చేస్తున్నారు. ఒక 6 నెలల నుంచి అయితే ఒక ఖచ్చితమైనటువంటి సమాచారంతో నియోజకవర్గాల వారీగా ఏ నియోజకవర్గంలో ఎన్ని దొంగ ఓట్లు చేర్పించారు, ఏమిటి, తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి కూటమి ఓట్లు ఎన్ని ఓట్లు తీసివేశారు అనేటువంటి అంశాన్ని ఆధారాలు కూడా ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ వరకే పరిమితం అవ్వలేదండి. ప్రతిపక్ష పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్ వరకు వెళ్ళి, ఢిల్లీ వరకు వెళ్ళి కూడా కంప్లైంట్ చేశారు. ఇది 2-3 దఫాలుగా జరిగింది. కానీ ఎన్నికల కమిషన్ ఇప్పుడు వచ్చి ఎన్నికలకు సంబంధించినటువంటి సంసిద్ధత ప్రకటిస్తున్నారు. ఈ నెలాఖరికేమో బహుశా పూర్తి స్థాయి ఓటర్ లిస్టును కూడా ప్రకటించేదానికి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి వచ్చే ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ రావచ్చు అనేటువంటి దాని మీద కనపడుతుంది. మరి ఇలాంటి ఇప్పుడు ఈ పర్యటన నేను చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్ ఏమైనా స్పెసిఫిక్గా ఫోకస్ చేసి జరుగుతున్న పర్యటన అనుకోవాలా, లేదంటే రొటీన్ ఎక్సర్సైజ్ ఎలక్షన్స్ ముందర ప్రిపరేషన్ని అలానే ప్రిపేర్డ్నెస్ని చూసేటువంటి ప్రక్రియలో భాగంగా జరుగుతుంది? ఎందుకంటే ఈ స్థాయిలో ఓట్ల అవకతవకలకు సంబంధించినటువంటి ఆరోపణలు మరి ఏ రాష్ట్రంలో రావడం లేదు. ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళారు, అక్కడ ఆరోపణలు చేశారు, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కంప్లైంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఏకదాటిగా విపక్షాలు గొంతెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ టూర్ ప్రత్యేకంగా ఏపీ పైన ఫోకస్ పెట్టిన టూర్గా మనం చూడొచ్చా? లేదండి, ఇది ఏపీ మీద ఫోకస్ పెట్టిన టూర్గా నేనైతే అనుకోవటం లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి పోలింగ్ జరిగేటువంటి రాష్ట్రాలు ఉన్నాయో, అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ఉన్నాయో, ఆ రాష్ట్రాలు, అదేవిధంగా లోక్సభ జనరల్ గా అన్ని రాష్ట్రాల్లో జరుగుతాయి. అందుకోసమని రొటీన్ గా జరిగేటువంటి ఇది ప్రక్రియ తప్ప ప్రత్యేకంగా ప్రతిపక్ష పార్టీలు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద ఎన్నికల కమిషన్ స్పందిస్తున్నట్టు గాని, అందుకు చర్యలు తీసుకుంటున్నట్టు గాని నేనైతే భావించటం. 4 రోజులు ఏదో ఎక్స్టెండ్ చేశారు, ఎన్రోల్మెంట్ని ఎక్స్టెండ్ చేశారు, జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు, ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వెనక్కి జరుగుతుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇంకోటి మీరు అన్నట్టుగా 4 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంకా అటు ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, సిక్కిం కానీ. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అంటే చిన్న రాష్ట్రాలుగా చూసినా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మాత్రం కొంచెం పెద్ద రాష్ట్రాలుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. సో అందుకని ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెడుతున్నటువంటి దాఖలాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఎందుకు అని అంటే నాకు అనుమానం వస్తుంది. ఎన్నికల కమిషన్ నిద్ర నటిస్తుంది అనేటువంటిది నాకున్న అనుమానం. ఇది ఎన్నికల కమిషన్ దగ్గర చేతగానితనమో, లోపాలో, లేక వాళ్ళకి తెలియకుండా జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఈ దొంగ ఓట్ల వ్యవహారం అని నేను అనుకోవటం ఇప్పటి వరకు. ఎందుకంటే ఒక ఏడాది నుంచి ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతుంటే ఎన్నికల కమిషను
మొక్కుబడిగా ఇక్కడికి వచ్చి మీటింగులు పెట్టి అన్ని చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఎవరి మీద చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం లేదు. వాటిని సరిదిద్దేటువంటి ప్రయత్నం లేదు. ఈ రోజున పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు మాట్లాడినటువంటి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు కొన్ని ఉదాహరణలు చెప్పాడు. సపోజ్ చంద్రగిరి నియోజకవర్గంలో 1,06,000 దొంగ ఓట్లు చేర్పించారంటే ఒక్క నియోజకవర్గం. అసలు ఒక్క నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉంటాయండి? 2,70,000 ఓట్ల నుంచి 2,80,000 ఓట్లు ఉండేదానికి అవకాశం. దొంగ ఓట్లు 1,00,000 పైన దొంగ ఓట్లు నియోజకవర్గంలో ఉన్నాయంటే విశాఖపట్నంలో నార్త్ కాన్స్టిట్యుయెన్సీ కృష్ణబాబు ఎమ్మెల్యేగా ఉన్నట్టు అక్కడ 49,000 ఓట్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఓట్లను తొలగించినటువంటి పరిస్థితి. ఫామ్ 7 బల్క్ గా పెట్టేసి ఈ విధంగా కొన్ని ఉరవకొండకు సంబంధించినటువంటి ఆధారాలు, అదే విధంగా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా స్పెసిఫిక్ గా పర్చూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇలాగా ఎన్నికల కమిషన్ ఇచ్చారండి. ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది? మేము 1,67,910 మీ కంప్లైంట్లు పరిష్కరించాము, మేము అన్ని కూడా 0 డోర్ నెంబర్లకు సంబంధించినటువంటి వాటిని మేము పరిష్కరించాము. ఒకే తండ్రి పేరుతో ఉన్నటువంటి వాటిని ఒకే తండ్రి పేరుతో 60-70 మంది ఉండాలి ఒక్క చోట. ఎవరికన్నా ఒక 60-70 మంది పిల్లలు పుడతారా? ఆ విధంగా ఉన్నటువంటి వాటిని ఒక డోర్ నెంబర్ లో 100 ఈ విధంగా ఉంటుంటే మేము వాటిని పరిష్కరించాము అంటే అర్థం ఏంటి? అసలు అవన్నీ ఎలా వచ్చాయి, ఎలా చేర్చారు, తొలగింపులు బల్క్ తొలగింపులు ఎలా జరిగాయి, వాళ్ళ మీద చర్యలు ఏంటి? చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఏమైనా స్కోప్ ఉందా? ఓన్లీ తొలగింపు, సవరణ, సరిచేయడం, సరిచేసిన జాబితాలు వెలువరించడం ఇది ఒకటే పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా? ఇప్పుడు ఎన్నికల కమిషను స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వాళ్ళకి జ్యుడిషియల్ పవర్స్ కూడా ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు సిఎస్ ఆదేశాలు జారీ చేసి ఎవరైతే ఈ విధమైనటువంటి అక్రమాలకు పాల్పడేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కోసం సిఎస్ ని ఆదేశించేటువంటి అధికారం ఎన్నికల కమిషన్ ఉంటుంది. ఆ సీరియస్నెస్ ఏది? కొన్ని ఏదైతే పోలీస్ ఫిర్యాదులు చేశామని అంటారు, పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు అనుకోండి, ఎక్కడో కొన్ని చోట కట్టారు. ఫిర్యాదులు చేసిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఆ కేసు ఏమైంది, దానికి సంబంధించిన పర్యవేక్షణ ఏంటి? ఈ రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ దాన్ని పర్యవేక్షించాలా? భయం ఉండాలా అక్కర్లేదు అధికారులకి? ఇది లేదండి. నేనంటాను ఎన్నికల కమిషన్ కు తెలియకుండా, అంటే కమిషన్ అంటే అది ఉన్నత స్థాయి అధికారులు అందరు కదా. కమిషన్ అంటే ఎవరు పనిచేస్తారు? కమిషను ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ఉద్యోగులతో పనిచేయించుకుంటారు, అంతే కదా. ఆ ఉద్యోగులందరూ ఎవరి కింద ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ పరిధిలో ఉన్నారు. ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి? ఎన్నికల కమిషన్ కు సంబంధించినటువంటి వాళ్ళ ఆదేశం మేరకు ఎక్కడైతే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉండేటువంటి మహిళా పోలీసుల్ని బిఎల్ఓలుగా పెట్టారు అని అంటే వీళ్ళందరూ కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారు? లిమిటెడ్ కదా, అక్కడ జరిగేది ఏంటి? బూత్ లెవెల్ మానిటరింగ్ మాత్రమే కదా జరిగేది. దాని వల్ల ఏమైనా నష్టం జరుగుతుందా బిఎల్ఓలు ఉండడం వల్ల? అసలు క్షేత్రస్థాయిలో ఉండేదే వాళ్ళు కదా కేశవ్ గారు. మీరు కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ పర్యవేక్షణ చాలా సమర్థంగా ఉంటుంది కాబట్టి కిందిలో, అందుకనే వాలంటీర్స్ కూడా వాడుకోవచ్చు, తప్పే ఉంది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు కదా వైసీపీ నేతలు. బూత్ లెవెల్ ఆఫీసర్స్ గా మహిళా కానిస్టేబుల్స్ ని వేయడం వలన నష్టమేమైనా జరుగుతుందా? వాలంటీర్లను వేయడం వలన నష్టమేమైనా జరుగుతుందా? ఇదే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు కదా. ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. ఎందుకోసమనంటే ఈ రోజున వాలంటీర్లు చేసే పని ఏమిటి? 50 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేసి వీళ్ళు 50 కుటుంబాల్లో ఈ ఉండేటువంటి ఓటర్లు ఎంతమంది, వీళ్ళు ఏ పార్టీకి ఓటు వేశారు ఇంతకు ముందు, ఇప్పుడు ఏ పార్టీ ఆలోచనలతో ఉన్నారు, అది అధికార పార్టీయా లేదా ప్రతిపక్ష పార్టీయా? లేదా ప్రతిపక్ష పార్టీ అనుకోండి, వాళ్ళ ఓట్లను తొలగించటమా? లేదు అని అంటే ఒక కుటుంబంలో 4 ఓట్లు ఉన్నాయి అనుకోండి, భర్త భార్య చెరొక వార్డులోకి బూత్ లోకి పడేసేయటం. ఇద్దరు పిల్లలు ఉన్నారు, కూతురు కొడుకు, వాళ్ళని ఇంకొక బూత్ లోకి పడేసేయటం. వాళ్ళు అసలు ఎప్పుడు ఓట్లు వేయడానికి 4 బూతుల దగ్గర ఉంటే ఎలా వెళ్ళాలి? వాళ్ళు కొన్ని ఓట్లు తొలగించేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? వాలంటీర్లు. అదే విధంగా గ్రామ వార్డు సచివాలయం ఉండే మహిళా పోలీసులు వాళ్ళని బిఎల్ఓలుగా పెట్టడం వల్ల ఇప్పుడు బిఎల్ఓలు మళ్ళీ ఈ విధమైన కంప్లైంట్లు అన్ని ఇస్తే ఈ కంప్లైంట్లు సరి చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? బిఎల్ఓ. మళ్ళీ వీళ్ళే వచ్చి సరి చేయకుండా ఈ ప్రతిపక్షాల వాళ్ళకి సహకరించకుండా దాన్ని ప్రొలాంగ్ చేస్తుంటే ఎవరు పై స్థాయి అధికారులు స్పందించేటువంటి వాళ్ళు, చర్యలు తీసుకునేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇదంతా కూడా నిద్ర నటిస్తున్నారు ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి వాళ్ళు.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలుగుదేశము జనసేన ఏడాది నుంచి పోరాడుతున్నారు. ఇప్పుడు ఈ రోజున వచ్చేదో ఇద్దరు సంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా. ఇంకేముంది, మా మాట విన్నారు, ఏంటి ఉపయోగం? రేపు పొద్దున మొత్తం ఓటర్ లిస్ట్ అంతా రెడీ అయిపోయి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? మీరు కళ్ళు తేలేయటం తప్ప వేరే ఏం లేదు. అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత యంత్రాంగం మొత్తం కూడా ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్తుంది కాబట్టి ఒకవేళ అవకతవకలు కానీ లోటుపాట్లు కానీ ఉంటే నియంత్రించడానికి, సరిచేయడానికి అవకాశం ఉండదా? కేశవ్ గారు, మరి కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలోనే కదా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు జరిగింది. ఎలా జరిగినాయి మనం చూడలేదా? ఏ విధంగా జరిగినాయి మీరు చూశారు కదా. కనీసం ఓటర్ ఐడి కార్డులు కూడా దొంగ ఓట్లు తయారు చేసి బస్సుల్లో తీసుకొచ్చి ఓట్లు వేయించి ఆధారాలతో సహా చూపిస్తే ఎన్నికల కమిషన్ ఏం చర్యలు తీసుకున్నదా? అదే విధంగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామం, ఎన్ని ఆధారాలు ఉన్నాయి? 10వ తరగతి చదివినోడు, ఇంటర్మీడియట్ చదివినోళ్ళు గ్రాడ్యుయేట్లుగా వాళ్ళ యొక్క ఐడి కార్డులు కూడా తీసుకొచ్చి ఓట్లు వేస్తే ఏం చర్యలు తీసుకున్నారు? వాళ్ళ మీద కేసులు పెట్టామని చెప్తున్నారు. ఎంతమంది? 2, 3, 2 కేసులు పెట్టామని అంటారు. ఇది కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలో జరిగినటువంటి ఎన్నికలే ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున అప్రజాస్వామికంగా జరిగాయి. గ్రామ వారు, అదే విధంగా పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, ఇక చెప్పనల్లవి కానటువంటి పరిస్థితి. అసలు ఏ పార్టీ వాళ్ళైనా, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఒక నామినేషన్లు వేసేటువంటి పరిస్థితి ఉందా? నామినేషన్లు బలవంతంగా విత్డ్రా చేస్తే ఎన్నికల కమిషన్ వాళ్ళు ఏం చేశారు? పోలీసులు బలవంతంగా తీసుకొచ్చి కేసులు పెట్టించి విత్డ్రా చేస్తే ఏం చేశారు? రేపు పొద్దున ఎన్నికలు కూడా ఇంకే జరగబోతున్నాయండి నాకు తెలిసి అయితే. ఎందుకంటే జనరల్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ కి ఈ ఎలక్షన్స్ కి డిఫరెన్స్ ఉంటది అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో తేడా ఉండదంటారా? ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనే మేము పోటీ చేయట్లేదని బాయ్కట్ చేశారు తెలుగుదేశం వాళ్ళు. రేపు పొద్దున అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బాయ్కట్ చేస్తారా? ఇప్పుడు స్థానిక సంస్థలకు డిఫరెన్స్ ఉంటుందని అంటారు. నేను మరి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల గురించి నేను చెప్పాను కదా, అవి కేంద్ర ఎన్నికల కమిషనే కదా చేసింది. ఎందుకు మరి ఏ విధమైనటువంటి పరిస్థితి అనేది చూసాం కదా. అదే విధంగా 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలు చూసాం, బద్వేలు, అదే విధంగా అక్కకూరు, ఏ విధంగా జరిగింది అనేది చూసాం కదా. చూసినప్పుడు అల్ల కట్టట్టుగా ఈ రోజున ఎలక్షన్ కమిషన్ యొక్క అధికార పక్షానికి ఒత్తాసు పలికేటువంటి తీరు ఉంటే ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తాయి అని నేను అడుగుతున్నాను. ఇది ఒకటండి. తెలుగుదేశం, జనసేన ఫెయిల్యూర్ కింద కూడా నేను భావిస్తున్నాను. అలాగని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతుంది. ఇలాంటి సందర్భంలో ప్రతిపక్ష పార్టీలు చేయాల్సినటువంటి పని ఏమిటంటే న్యాయ పోరాటాలు చేయాలి. అదేవిధంగా అధికారుల దగ్గర నుంచి వాళ్ళ వైపున పోరాటాలు చేస్తారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలు ఈ రోజున అప్రజాస్వామ్యమైనటువంటి చర్యలు ఉన్నాయి, ఈ విధంగా ఉంది అని ప్రజలకి అప్రమత్తం చేస్తే అప్పుడు ప్రజలు అధికారులను ప్రశ్నిస్తారు, అదే విధంగా అధికార పార్టీని ప్రశ్నిస్తారు. ఆ విధంగా ఈ ప్రతిపక్ష పార్టీలకు భరోసా దొరికేదానికి అవకాశం ఉంది. దాంట్లో తెలుగుదేశం, జనసేన ఫెయిల్ అయినాయి అని చెప్పేసి నేను అంటున్నా. ఇప్పుడు ఒక విధంగా ఈ 2 పార్టీలే పోరాటం చేస్తే సరిపోతుందా? మిగతా పార్టీల పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మిగతా రాజకీయ పార్టీలకు ఆ బాధ్యత ఉండదా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపొద్దున పోరాటం చేసిన తర్వాత అధికారం పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చేది ఎవరికండి? వీళ్ళిద్దరికి. ఒకటి. మరి మిగతా వాళ్ళు ఎవరైనా సిపిఎం, సిపిఐ వాళ్ళు చాలా బెస్ట్ అండి. వాళ్ళు ప్రతి అంశాన్ని ఎంతో కొంత ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం చేయనటువంటి వాళ్లే వీళ్ళు. మిగతా పక్షాల వాళ్ళు, చిన్న వాళ్ళు చేస్తున్నారు ఎంతో కొంత ప్రయత్నం. వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్లేటువంటి దాంట్లో ఈ రోజున తెలుగుదేశం, జనసేన ఫెయిల్ అయిందని చెప్పేసి నేను అంటున్నాను. ఇది ఎన్నికల ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ పర్యటన తర్వాత ఒక డేట్ వచ్చేస్తుంది అనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఆ డేట్ వెనక్కి జరిగే అవకాశం ఉందా, లేదా ఫిబ్రవరిలోనే క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి ఉందా? మీ అంచనా ఏంటి? నా అంచనా ప్రకారం అయితే షెడ్యూల్ ప్రకారం వస్తే, అది కూడా పోయినసారి వచ్చినటువంటి మార్చిలో షెడ్యూల్ వచ్చింది, ఈసారి మాత్రం ఫిబ్రవరిలోనే షెడ్యూల్ వస్తుంది అనేటువంటి 2 వారాల ముందుకు వస్తుంది అనేటువంటి దాన్ని. ఫస్ట్ ఫేజ్ లోనే ఎలక్షన్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. లాస్ట్ టైం కూడా ఫస్ట్ ఫేజ్ లోనే జరిగింది, అలానే ఉంటుంది. ప్లస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోక్సభ స్థానాలన్నీ ఒకేసారి ఎన్నిక జరుగుతుంది అంటున్నారు. అటువంటి పరిస్థితి, అటువంటి అవకాశం ఏమైనా ఉందా? నేను అలానే జరుగుతాయి అని అనుకుంటున్నాను. ఫస్ట్ ఫేజ్ లో జరగవచ్చని అనుకుంటున్నాను. ఏప్రిల్ ఎండింగ్ కల్లా మన పోలింగ్ ప్రక్రియ కూడా ముగుస్తుంది అనుకుంటున్నాను. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ఎప్పుడైనా ఉండొచ్చేమో. మార్చి ఎండింగ్ కల్లా మనకు సంబంధించినటువంటి పరీక్షలు మొత్తం క్లోజ్ అవుతాయి. ఈ మార్చి లోపల నామినేషన్లు, వ్యవహారం, ఈ ప్రక్రియలన్నీ పూర్తయ్యి పోలింగ్ సంబంధించినటువంటి వ్యవహారం మాత్రము ఏప్రిల్లో ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాను. షెడ్యూల్ మాత్రం ముందుకే వస్తుంది. ఈ విధమైనటువంటి కంప్లైంట్లు ఉన్నాయి కాబట్టి దీనికోసం అని చెప్పేసి ఓటింగ్ షెడ్యూల్ ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి అయితే ఉండకపోవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
రైట్, థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అవకతవకలపైన, ఒత్తిడి రాజకీయాలపైన ఫిర్యాదులకు మాత్రమే విపక్షాలు పరిమితం అవుతున్నాయి. అలానే అన్ని పక్షాలని కలుపుకొని ప్రధాన ప్రతిపక్షం ముందుకు వెళ్ళడంలో కూడా వైఫల్యం చెందుతుంది. దీనివల్ల రేపు ఎన్నికల్లో సరైన న్యాయం జరిగేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటి అనుమానాన్ని కృష్ణాంజనేయులు గారు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నుంచి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. మార్చి ఎండింగ్ నాటికి పరీక్షలన్న ప్రక్రియ అంతా పూర్తవుతుంది కాబట్టి అప్పటికి నామినేషన్లు, పరిశీలన వంటి కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. ఏప్రిల్ 2వ వారం, అంటే లాస్ట్ టైం జరిగినటువంటి ఎలక్షన్స్తో పోలి చూసినప్పుడు ఏప్రిల్ 2వ వారంలోనే ఓటింగ్ తేదీని ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉందని కృష్ణాంజనేయులు గారు అన్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.